జీవము గల యేసు ప్రభువా, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. నీవు మాకు తోడుగా ఉండినందుకు వందనాలు అర్పించుకుంటున్నాం. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనకు చక్కనైనటువంటి విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. సజీవుడైన దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. రక్షకుడైన యేసు యందు విశ్వాసం ఉంచుతున్నాం. మృతులలో నుండి లేపబడినటువంటి యేసుక్రీస్తు వారిని మీద మనము విశ్వాసం ఉంచుతున్నాం. మనం విశ్వాసం ఉంచినది ఏదో నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మనం విశ్వాసం ఉంచటం లేదు. మనకు నిరీక్షణ ఉంది. నిరీక్షణకు ఆధారమైనటువంటి యేసుక్రీస్తు వారు మనకున్నారు. అంతే కదండి. మనము విశ్వాసం ఉంచుతున్న దేవుడు ఒట్టివాడు కాదు. రాయి రప్ప అలాంటిది మన దేవుడు కాదు. అందును బట్టి మనం ఎంతో సంతోషించాలి. అయితే విశ్వాసం అనేది మనకు దేవుడిచ్చినటువంటి ఆత్మఫలం. మనం గాని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఆత్మఫలం ఏమనగా అనేటువంటి మాటతో ప్రారంభమై అందులో విశ్వాసము కూడా ఆత్మఫలంలో చేర్చబడింది. ఈ విశ్వాసం అనేది ఆత్మఫలము. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆత్మఫలం. ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి, ఉంటుంది కూడా. ఇలా ఉండడానికి దేవుడు ఆ ఫలాన్ని ఇచ్చాడు. దాన్ని మనము ఫలభరితం అయ్యేటట్లుగా చేసుకునే బాధ్యత మన మీద ఉంది. అది ఇంక్రీజ్ చేసుకునే బాధ్యత మనకుంది. ఒకవేళ నీ విశ్వాసం కానీ తక్కువగా అనిపిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు యేసు ప్రభు వారిని అడిగినట్టుగా ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్ అని అన్నారు. అలాగే నీ విశ్వాసాన్ని కూడా అధికం చేయమని యేసయ్యకు చెప్పవచ్చు. విశ్వాసం ఎప్పుడూ కూడా ఒక ఆబ్జెక్టివ్. ఎలా అంటే యేసు ప్రభు వారు విశ్వాసము ఎలా ఉంటే ఈ కొండను కూడా మీరు కదిలించవచ్చు అని చెప్పారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. అంటే దానికి కొలత ఉంది. చిన్నదైనా పెద్దదైనా, అల్ప విశ్వాసమైనా విశ్వాసమైనా. అయితే ఒక మాట, విశ్వాసం స్థిరంగా ఉండాలని ఆయన కోరిక. విశ్వాసం అధికంగా ఉండాలని ఆయన కోరిక. ఒకవేళ ఆవగింజంత విశ్వాసం ఉన్నా అది స్థిరమైన విశ్వాసం అయితే ఖచ్చితంగా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అలాగే నీవు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి అనేక కార్యాలు చేయడానికి ముందుకెళ్ళగలవు. హల్లెలూయా. అలాగే విశ్వాసం అనేది కనిపించుతుంది. ఒకరోజు ఒక స్త్రీ వస్తుంది. ఆమెకు రక్తస్రావం అనేటువంటి రోగం ఉంది. ఆ స్త్రీ అంత పెద్ద క్రౌడ్లో యేసయ్య యొక్క వస్త్రాన్ని ముడుతుంది. ముట్టగానే యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పారు. అంటే తన యొక్క విశ్వాసాన్ని ఏం చేసింది ఆమె? యేసు దగ్గరికి వచ్చి కనపరుచుకుంది. యేసుప్రభు వారికి తన విశ్వాసం తెలిసింది. ఇంత పెద్ద క్రౌడ్లో ఎవరూ ఆమెను గుర్తించలేదు, కానీ యేసుప్రభు వారు మాత్రం ఆమెను గుర్తించారు. ఆమె విశ్వాసాన్ని ఎంతో అప్రిషియేట్ చేశారు. అంటే ఇది విజిబుల్, కనిపిస్తుంది విశ్వాసం. మొదటిగా విశ్వాసం అనేది ఆత్మఫలము. అలాగే విశ్వాసం అనేది ఎప్పుడూ ఒక ఆబ్జెక్ట్ లాంటిది. అంటే కొలమానంగా ఉంటుంది. అలాగే విశ్వాసం అనేది కనిపిస్తుంది. అబ్రహాం విశ్వాసం కోసము నేటికి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన విశ్వాసులకు తండ్రి అని చెప్పారు. మంచిగా మనం ఇప్పటికీ కూడా తన విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే జనరేషన్ టు జనరేషను ఈ విశ్వాసం అనేది కొనసాగగలదు అనే విషయాన్ని అబ్రహాం యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకోగలము. నిరూపించబడింది కూడా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి గొప్ప విశ్వాసం నీకుందా? ఒకవేళ నీకుంటే నాతో కలిసి మాట చదువు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత
ఒకరము ఆదరణ పొందవలనని. హల్లెలూయా. ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తి మరొక ఆత్మీయమైనటువంటి వ్యక్తిని ఎలా బలపరచగలడంటే విశ్వాసము చేత మాత్రమే. ఒకరి విశ్వాసం చూసి ఇంకొకరు బలపడాలి. నీకున్న విశ్వాసము వేరొక వ్యక్తి మీద ఎంతో ప్రభావితం చేయాలి. అబ్రహాం యొక్క విశ్వాసం నేటికి మనం మాట్లాడుకుంటున్నాం. ఎంతైనా ఆయన ఒక ఎగ్జాంపుల్‌గా నిలిచాడు మన జీవితంలో. అలాగే కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పాను. అనేక మంది స్వస్థత కోరి వచ్చినటువంటి విశ్వాసం గురించి మనము చూసాం. గొప్ప ఘనమైన విశ్వాసాలున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనకొక అద్భుతమైన ఎగ్జాంపులరీగా దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ ఎవరైనా సరే తప్పిపోతున్నప్పటికీ, అంటే తక్కువ విశ్వాసము, లేకుంటే ప్రార్థన లేని జీవితము, లేకుంటే బైబిల్ చదవలేని జీవితము, అలాంటి వారు ఎవరైనా ఉంటే మీకు కనిపిస్తే విశ్వాసము చేత వారిని బలపరచండి. నీ విశ్వాసం చేత వేరొకరు ఆదరణ పొందేటట్లుగా చూసుకోండి. అది చాలా మంచి విషయం. కాబట్టి ఇది నీ బాధ్యత. ఎదుటివారి పట్ల ప్రేమది. నీకు విశ్వాసం ఉందా? విశ్వాసహీనులైపోతున్న వారి దగ్గరికి వెళ్ళి లేవనెత్తు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ విధంగా కూడా నిన్ను దేవుని సేవలో వాడుకుంటాడు. విశ్వాసిగా గాని, ఉద్యోగిగా గాని, సేవకునిగా గాని నీ విశ్వాసము చేత వేరొకరిని ఆదరించు. దేవుడు నిన్ను దీవిస్తాడు, బలపరుస్తాడు. నీ విశ్వాసమునకు తగ్గ ఫలితం ఉంటుంది. దేవుడు నీ విశ్వాసాన్ని అధికంగా దీవించునుగాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా.